సో అందరికీ శుభ సందర్భంగా 25వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మనందరం ఇలా కలవడం, అలాగే ఎప్పటి నుంచో కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం కానీ అది జరగలేదు. ఎందుకంటే అందరూ అంటే నేను ఇటు షూటింగ్లు, అటు హిందూపూరు, అలాగే మన క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో కూడా ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ ఇక్కడ తులూరులో ఒక క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ నూతన క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని ప్రారంభించడం, పనులు మొదలు పెట్టడం. సో ఆ అడవుల్లో సో ప్రతి సంవత్సరం ఒకసారి మనందరం కలుసుకోవాలి, ఒక చైర్మన్స్ డే పెట్టుకోవాలని ఒక అనౌన్స్మెంట్ కూడా చేసాం. ఇప్పుడు అది మిగిలిపోయింది. అది ఈ సందర్భంగా నేను డిక్లేర్ చేస్తాను, ప్రోక్లమేట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం ఇలా కలుసుకుంటాం. మనందరం కష్టాలు ఉండవు, మీకు సరదా కలుసుకోవడం. ఎందుకంటే మీకు కష్టాలు రాకుండా చూసే బాధ్యత మా బోర్డుది. కాబట్టి సరదాగా కలుసుకోవడం. నేను ఇప్పుడు అంటుంటాను, సుబ్రహ్మణ్యేశ్వర అన్నారు, ఇప్పుడు అంటుంటాను నేనని, మనంతా ఒక కుటుంబ సభ్యులమని. కాబట్టి కుటుంబ సభ్యులు మామూలు కలుసుకున్నప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుకోవడం, అలాంటివి పరస్పరంగా మనం సంప్రదించుకోవడం, ఇలాంటివి ఒక కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో జరిగే విషయాలు మనం కూడా అలాగే ఆ అనుభూతిని పొందుతామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. అలాగే ప్రసాద్ గారు చెప్పారు, ఎప్పుడో ఆయన మాట్లాడేటప్పుడు, ఎప్పుడో అందరూ భోజనం కోసం ఎదురు చూస్తున్నారు, భోజనాల కోసం. ఇవాళ నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు, అంతా చెప్పాలనుకుంది నేను చెప్పాలనుకుంది కాదు అని చెప్పేస్తారని తెలుసు. నా బాధ్యత తగ్గించారు. నేను చెప్పుకోగలిగింది ఒకటే, వాగర్తావు సంప్రతో వాగరత ప్రతిపత్తే జగత పితరు అందే పార్వతీ పరమేశ్వరం. మాతృ ప్రార్థన నా గాయత్ర పరం మంత్రం నమాతు పరదేవత నా హరే పరతాస్త్రాత నా నృతాత్మాత్కం పరం. పితృ ప్రార్థన యస్మా పార్థివదయ ప్రాతుర్భూతన భగతి గుణ సంతున మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే. ఎందుకంటే క్యాన్సర్ విషయం కంటే మనం ఇంకా చర్చించుకోవాల్సింది. ఇప్పుడు అన్నాను, ముందు ఇంకా మనం ఇలాగే కలుసుకుందాం, 10 సంవత్సరం ఒకసారి కలుసుకుందామని. ఎందుకంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి అనే యువత, ముఖ్యంగా వాళ్ళు జల్లవాలి బాగా. మన ఓ సినిమా తీసాం, అఖండ తాండవం. అది మన సనాతన హైందవ ధర్మం గురించి తీసాం. ఆయన అన్నారు, గురు దత్తాత్రేయ రెడ్డి గారు, బీబీ అండ్ ఏపీ అని. నేనంటాను, నేను అసలు గౌతబుద్ధ శాతకర్ణి సినిమా చేసింది నేను. అసలు మన తెలుగు కాలమాన పట్టిక మొదలైందే శాతమాను వాళ్ళతోనే, శాతకర్ణితోనే. సో థ్యాంక్ యూ సార్. ఆ సినిమా కూడా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నేను ప్రతి సినిమా కూడా, ఏది చేసినా కూడా ఒక ఫస్ట్ సైంటిఫిక్ ఫిక్షన్ అయితేనేమి, ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితేనేమి, లేకపోతే రకరకాల నేపథ్యాల్లో సినిమాలు చేయడం అయితేనేమి, పౌరాణికాలు అయితేనేమి అంటుంటా. వయసుకు ఇస్ జస్ట్ ఏ నంబర్, అందరూ అంతే. ఇక్కడ నాకే వర్తించదు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, నా ముందున్న మీరందరూ కూడా అది వర్తించదు. ఎందుకంటే వయసుతో పని లేకుండా, శ్రమను అనుకోకుండా బాధ్యతగా మీ అందరి కర్తవ్యాలని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు ఇవాళ మొదటి రోజు నేను ఎప్పుడైతే, నాకు ముందు చాలా మంది ఉన్నారు చైర్మన్స్, ఫౌండర్ చైర్మన్ కోడెల శివప్రసాద్ గారు, అలాగే కాకర్ల సుబ్బారావు గారు, ఆ తర్వాత వెంకటేశ్వర్లు గారు, ఆ తర్వాత నేను 15 సంవత్సరాలు అయింది నేను చైర్మన్గా ఈ బాధ్యతలు స్వీకరించి. అలాగే ఎంతోమంది మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు. అక్కడ మొదటి నుంచి మనం చూసుకుంటే మా నామనాగేశ్వర చూడండి, లేకపోతే మా మోడీ గారు, లేకపోతే మా పిసి రెడ్డి గారు, అలాగే ఇంకెంతమంది మెంబర్స్, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఆసుపత్రిని బీబీ వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ముఖ్యంగా నాన్నగారు ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశంతో పెట్టారు, అసలు ఎవరి సౌజన్యంతో ఈ ఆసుపత్రి మొదలైంది అంటే బసవ తారకం ఇండో అమెరికన్, అంటే శ్రీమతి బసవరామ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్, అలాగే ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో ఈ ఆసుపత్రి ఆనాడు మొదలైంది. మరి ఆనాడు ఆయన యొక్క ఏదైతే విజన్ ఉందో, దూరదృష్టి ఉందో, దాన్ని అందరూ గమనించి ఎంతోమంది
ఇక్కడ భారతీయులు కానీ మన తెలుగు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రవాస తెలుగు వారు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ ఆసుపత్రిని ఆర్థికంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకోవడానికి కూడా ఎంతోమంది దాతలు, ఇందాక నూరు దత్తాత్రేయ రెడ్డి గారు చెప్పారు, పిఎం రామచంద్రరావు గారు లాంటి ఇప్పుడు ఇవాళ ఆయన కూడా ₹1 మనం ఆసుపత్రికి ఇస్తున్నారు. అలాగే రికరింగ్ దాతలు ఉన్నారు మనకి, రాజుగారు లాంటి వారు. ప్రతి ఏ సందర్భం జరిగినా అది ఒక నాన్నగారి జయంతి కానివ్వండి, లేకపోతే వర్ధంతి కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ప్రతిసారికి ₹1,00,000 ఎంత ఇచ్చానన్నది కాదు, ఇక్కడ ఎవరెంత ఇచ్చారన్నది కాదు. ఇప్పుడు నా ఫ్యానే ఉన్నాడు మోతిలాల్ కర్నూలు, మొన్న ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అతను ఇచ్చాడు మన తుళ్ళూరు హాస్పిటల్కి ₹10,000. నాకు గర్వంగా ఉంది. ఎటువంటి అంటే ఒక కుటుంబం అంటే కేవలం కుటుంబం అంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబమే కాదు, సమాజంలో నా అభిమానులు అయితేనేమి, అలాగే ఒక ఎమ్మెల్యేగా నా హిందూపుర ప్రజలైతేనేమి, అందరూ కూడా ఇంత పెద్ద కుటుంబం నాకు ఆ భగవంతుడు ప్రసాదించినందుకు, ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.